వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు అయితే బంగాళదుంపతో కర్రీ చేసి చూపిస్తానండి. చపాతీలోకి, పుల్కాకైనా, అలాగే పూరీకైనా సరే. ఎప్పుడు పూరీ కర్రీ చేస్తాం కదా, ఈసారి ఇలా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక 1/2 కిలో బంగాళదుంప ఉడకబెట్టి పెట్టానండి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఒక టమాటో, 3 పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత మనం బంగాళదుంపని ఇలా వేసేద్దామండి. నేను ముందుగా మసాలాలు ఏమీ వేయలేదండి, తాలింపులు కూడా వేయలేదు. ఆయిల్ వేడెక్కగానే ఇవి వేసేసి వేయించేసాను. చూడండి, ఈ విధంగా ఆలు కూడా మ్యాష్ చేసి ఇలా వేసేసేయండి. చక్కగా ఆలు మగ్గిపోవాలండి. కాస్త వాటర్గా ఉన్నా కూడా ఇలా మగ్గిపోయింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చూడండి, మొత్తం కలిపేసుకోవడమే. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, గబగబా చపాతీ చేస్తాం కదా, అప్పుడు ఈ కూరని చేసి పెట్టేసేయచ్చు. సింపుల్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే మర్చిపోలేరు. చూడండి, ఈ విధంగా ఇలా కలిపేసుకున్నాం కదా, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మనకి కాస్త పల్స్గా కావాలన్నా, చిక్కగా కావాలన్నా కూడా మనం బంగాళదుంపతోనే మంచిగా చేసుకోవచ్చండి కూరని. కాస్త పసుపు వేసుకుందాం, కొంచెం కారం కూడా వేసుకుందామండి. కారం కూడా వేసుకొని చక్కగా కారం, ఉప్పు, పసుపు బాగా కలిసిపోయేలాగా కలపండి. చూడండి, ఇంతేనండి, చక్కగా ఈజీగా అయిపోతుంది కూర. చూసారా, మంచి కలర్లో మొత్తం కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి. అంటే కొంచెం పల్సగా తినేవాళ్ళు ఉంటారు, కాస్త చిక్కగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇలా చేసేసుకోండి. బంగాళదుంప చక్కగా మెదిపేసాం కాబట్టి ఇలాగ అయిపోయింది కదా. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేసుకున్నానండి. మన ఇంట్లో చేసుకున్నది లేకపోయినా బయటదైనా వేసుకోవచ్చు. దీంట్లోకి గరం మసాలా పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. అంతే, సరిపోతుంది. దీన్ని చక్కగా దగ్గరికి అయిపోగానే మనం పొయ్యి కట్టేసేయడమేనండి. చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయింది కదండి బంగాళదుంప కుర్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.